బాగున్నారా సార్? బాగున్నాను శిష్యురాల. ఎస్ సార్, మన షో ఒకటి ఉంది సార్, టాక్ షో, ఎప్పటికీ ఫర్ ఎవర్ ట్రెండింగ్ షో. అవును, అలీతో సరదాగా అండ్ రీసెంట్గా సువర్ణతో సరదాగా. మీ టైటిల్ నేను కాపీ రైట్ చేసేసాను సార్. కాపీ రైట్స్ వాళ్ళు, ఈటీవీ వాళ్ళు, మంద కదా అది. మాకెప్పటికీ ఎన్ని జనరేషన్స్ వచ్చినా కూడా అలీతో సరదాగా ఇట్స్ లైక్ ట్రెండింగ్ షో. అలాంటి ఒక ట్రెండింగ్ హోస్ట్ ఇలాంటి ఒక సోల్ ట్రిప్కి ఇప్పుడు గెస్ట్గా వెళ్ళారు. హోస్ట్ కాస్త గెస్ట్ అయ్యింది, ఎలా అనిపించింది? ముందుగా అందరికీ నమస్కారం అండి. అలాగే శివరాత్రి శుభాకాంక్షలు మీ అందరికీ. అండ్ శివరాత్రి ముందు రోజు ఈ ఈవెంట్ చేయడం విజయ్ డెఫినెట్గా మంచి సక్సెస్ సాధిస్తాడు. అండ్ అంతేకాకుండా ఇందాక చెప్పా, లక్కీ హ్యాండ్ ఒక రెబల్ స్టార్కి సతీమణిగా, ఇంకో రెబల్ స్టార్కి పెద్దమ్మగా, అంటే మా డార్లింగ్ ప్రభాస్కి. అండ్ ఎప్పుడు ఏ షూటింగ్కి వెళ్ళినా కూడా జనరల్గా లొకేషన్కి రాగానే పొద్దున్నే ఒక యాక్టర్కి ఒక డైరెక్టర్కి ఒక బాండింగ్ ఉంటుంది. అదేంట్రా అంటే సీన్ డిస్కస్ చేయడం. కానీ మా కృష్ణరాజు గారు, మా ప్రభాస్ పొద్దున్న వెళ్ళగానే డార్లింగ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఏం తింటావు? అదే ముందు షూటింగ్ స్టార్ట్ లేదు, ఇప్పుడే కదా తిన్నాం, ఇంకా అరగలేదు. ఇప్పుడు చెప్తే వాడు ప్రిపేర్ చేస్తాడు. అది ఆషామాషి ఫుడ్ కాదు అది. అంటే ఇతను ఎలా చనిపోయాడండి అంటే ఫుడ్ తిని చనిపోయాడండి, ఆ టైప్లో ఉంటుంది. అంత ప్రేమ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇందాక అక్క చెప్పారు, మలేషియాలో ఒక బర్రెల్ గ్రౌండ్లో షూటింగ్ చేస్తున్నాం. రాత్రి 3 గంటలకి చెమ్మ చీకటి. దగ్గరికి వచ్చి, అరే అలీ కీమా బిర్యానీ ఉంది అంటావా? ఏంటంటే బాబు ఈ శ్మశానంలో ఏం తింటావు కీమా బిర్యానీ? వాళ్ళకి అవకాశం లేదరా, మనకుంది అన్నారు. అంటే సమయస్ఫూర్తి. నిజంగానే ఆవిడ తీసుకొచ్చారు, మాకు పెట్టారు, మేము తిన్నాం. అద్భుతం. ఆ టైంలో నేనేదో నో అంటారేమో అనుకున్నా, కానీ లోపల ఉంది కావాలని. అట్టగా ఎన్నో దాదాపు 40 రోజులు మలేషియాలో ఉంటే రోజుకు ఒక ఐటమ్ రిపీట్ అయ్యేది కాదు. మరి ఆ చేతిలో మరి ఏముందో, అందుకే ఆయన అలా పడిపోయాడు అంతే, మా అక్క చేతిలో ఆయన. అండ్ అంతేకాకుండా విజయ్ ఈ సోల్ ట్రిప్కి మమ్మల్ని తీసుకెళ్ళటం, అలాగే నిర్మాతలు ఆయన మీద ఎంత నమ్మకం ఉంటే ఈ ఎపిసోడ్ల మీద ఈ ఆర్టిస్టులు తీసుకెళ్ళటం, జగపతి బాబు గారు, శ్రీకాంత్, నేను, అలాగే ఆకాష్ పూరి, అలాగే రాజశేఖర్ గారు పిల్లలు, అలాగే ఇంకొక అమ్మాయి. అండ్ ఇలాగ ఎంతోమంది 6 ఎపిసోడ్లు చేసిన విజయ్ నాకు తెలిసి ఇది 600 ఎపిసోడ్లు చేయాలని నేను ఆశీర్వదిస్తున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ విజయ్. ఇది డెఫినెట్గా మంచి కాన్సెప్ట్ అవుతుంది, మంచి పేరు వస్తుంది. జనరల్గా ఎవరైనా వస్తే ఒక గెస్టు కూర్చొని 1-2 మాట్లాడుకోవటం, కానీ తను ముందుగా అక్కడ దొరికే ఫుడ్ ఏంటి, అక్కడ కల్చర్ ఏంటి, అదంతా చూసుకొని తిరిగి వచ్చి మాకు చెప్పాడు. ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఒక్కొక్క చోట. ఇప్పుడు జగపతి బాబు గారు ఒక ఏరియా, శ్రీకాంత్ గోవా ఆ పక్కన విలేజ్లు, అలాగే నేను కూర్గ్ అని కర్ణాటకలో ఒక ప్లేస్లో తీసుకెళ్ళాడు, అలాగే ఆకాష్ పూరి కులు మనాలి, ఇలాగా రకరకాల ఏరియాల్లో వెళ్ళి తను రిక్కీ చేసి ఆ తర్వాత మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి, సార్ ఇక్కడ ఈ ఫుడ్ ఫేమస్ అంటే మీకు అదేసు, నేను ఆల్రెడీ వచ్చాను కాబట్టి చెప్తాను సార్, అందుకోసం మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చా. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ సోల్ ట్రిప్లో ఆ పైన ఒక డిజైన్ ఇచ్చారు, చూసారు వాళ్ళు, కొండలు అప్ అండ్ డౌన్ ఉన్నాయి. మన జీవితాల్లో కూడా ఒడిదుడుకులు ఉంటాయి, సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది, కానీ మన హార్ట్ బీట్ కూడా ఇలాగే ఉంటుంది. ఇలాగ వెళ్ళిందంటే మనం లేవు. సో అట్టాగా ఆ సోల్ ట్రిప్ తను డిజైన్ చేయటం. అండ్ ఇంతకాలం నిజంగానే ఇందాక శ్రీకాంత్ చెప్పినట్టు మేము వెళ్ళిన ఏరియా అయితే మాన్సూన్ అంటే అక్కడ చూడాలి, వర్షాలంటే అక్కడే చూడాలి. కుండపోత వర్షం దాదాపు 48 గంటలు మేము అక్కడ ఉంటే 46 గంటలు పడింది. నాతో పాటు మా ఆవిడ కూడా వస్తానంటే తీసుకెళ్ళా. ఒక విలేజ్లో పెద్ద చెరువు ఉంది, ఆ చెరువు పక్కన ఒక రూమ్ ఇచ్చాడు మాకు. దానిపైన రేకు షెడ్డు. వర్షం పడుతుంది, ఆ సౌండ్కి నిద్ర రావట్లా. ఇది ఇలాగే కంటిన్యూ పడితే
పక్కన చెరువు ఉంది, పొద్దున్న లేచేసరికి మనం కూడా తేలుతుంటామా అన్న అని పడుకోలేదు మేము. చెప్పా, మేము రాత్రి అంతా పడుకోలేదు సార్ ఈ సౌండ్కి. అదే వర్షం అండి బాబు, అది ఎవడో బిందుతో పోసినట్టే అంత సౌండ్ ఉండేది. మొత్తానికి ఎంజాయ్ చేసాం. అండ్ డెఫినెట్గా ఈ కాన్సెప్ట్ మీ అందరికీ బాగా నచ్చుతుంది. అంటే మా ఫెయిల్యూర్సు, మా సక్సెస్సు, మేము పడిన అవమానాలు, మేము పడిన మాటలు, అండ్ మేము పడిన ఆనందాలు, అలాగే మాకు ఎన్నో ప్రశంసలు వచ్చిన అవన్నీ షేర్ చేయడం జరిగింది. అండ్ అలాగే విజయ్ నాట్ ఓన్లీ హీస్ ఏ రైటర్ కమ్ డైరెక్టర్ అనుకుంటున్నారేమో, తను హీరోగా 3 సినిమాలు యాక్ట్ చేశాడు. ఆ క్వశ్చన్ ఉన్నాయి సార్, రెడీ చేశా. అది నువ్వు అడిగితేనే బాగుంటుంది. అడుగుతాను సార్. కొంచెం డీప్గా అడుగు, చెప్తాడు. ఓకే సార్. ఎందుకంటే మమ్మల్ని డీప్గా అడిగాడు, మమ్మల్ని వదలలేదు కాబట్టి నువ్వు తగులుకో. సో అట్టాగా మమ్మల్ని ఈ రోజున ఈ ఈవెంట్ చేయడం, అండ్ డైరెక్టర్గా తను సక్సెస్ అవుతాడు గ్యారంటీగా రాబోయే రోజుల్లో. అండ్ అలాగే ఆయన నమ్ముకున్న ప్రొడ్యూసర్స్ కూడా డెఫినెట్గా వాళ్ళు కూడా సక్సెస్ సాధిస్తారు. అలాగే మరి ఈ ప్రోగ్రాంకి వచ్చి ఆయన్ని ఆశీర్వదించడానికి వచ్చిన మా మిత్రుడు సతీష్ డైరెక్టర్, తను శతమానం భవతి ఒక నేషనల్ అవార్డు గెలుచుకున్న సినిమా. అంతకుముందు మేము ఒక సినిమా చేసాం దొంగల బండి అని. దాదాపు 30 మంది ఆర్టిస్టుల్ని మమ్మల్ని అందరినీ భద్రాచలం తీసుకెళ్ళి అక్కడ షూటింగ్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ అబ్బాయితో ఒక సినిమా చేశాడు, అది కూడా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. త్వరలోనే మళ్ళీ ఇంకో సినిమా కూడా తన డైరెక్షన్లో స్టార్ట్ అవుతుంది. ఇది అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే విజయ్ గారికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్, చివరిగా ఒకే ఒకటి సార్, లాస్ట్ చిన్నది. అంటే ఇప్పటి వరకు మీరు చాలా వర్డ్స్ మాట్లాడుతూ ఉంటారు. ఆ పదాలకి ఎన్ని జనరేషన్స్ కూడా కొన్ని అర్థాలు తెలియదు. అంటే అప్పుడు ఎంద చాట, తర్వాత కాటరవల్లి, ఇప్పటికీ అర్థాలు తెలియదు సార్. ఇక్కడ జిరమప్పో జింగిజార జిరమప్పో అంట, ఆ పదాలకే అర్థాలు తెలియదు సార్. ఈ పదాలకి నెక్స్ట్ జనరేషన్స్కైనా అర్థాలు తెలుస్తాయా, తెలియవా? అంటే మనకి రేడియో ఉంది కదా, అది అక్కడక్కడ విలేజెస్లో ఒక పెద్ద సౌండ్ బాక్స్లో పెట్టేవారు. దాంట్లో టీ టీడీ టీడీ అని వచ్చేది మ్యూజిక్. అంటే రేడియో స్టార్ట్ అవుతుంది రోయ్ ఆకాశవాణి అని ఒక వార్తలు చెప్పేవాడు, 1, 2 పాటలు వేసేవాడు. ఇప్పుడు సిలోన్ నుంచి వార్తలు వింటారు. సిలోను ఎక్కడ? శ్రీలంక. అసలు ఎవరికి అర్థమవుతుంది? అర్థమయ్యేది కాదు సార్. మీరు అదే అడిగాడు విజయ్ గారు, సార్ మీరు వర్డ్స్ వాడతారు కదా, అదేంటది, దానికి ఏమైనా లిపి ఉందా అన్నాడు. దానికి లిపి ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను చెప్పే డైలాగులకి నో లిపి. సో అట్టాగా అది జనాల్లో వదిలేను, అది సక్సెస్ అయ్యింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంత పిల్లాడు కూడా చేటగాడు అంటాడు నన్ను చూసి. సో అట్టాగా ఒక పాట వచ్చేది, అదేంటంటే నాకు కూడా అర్థమైంది కదా, కానీ సౌండింగ్ బాగుంది. కెరమప్పో జింగజారి కెరమప్ప, కెరమప్పో జింగజారి కెరమప్ప, అజ్జుల్లా గుజ్జుల్లా గుమ్మాలకడి గుమ్మప్పో 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 అని వచ్చేది. గుమ్మప్ప అని అర్థమైంది, అజ్జుల్లా అని గుర్తయింది, ఏదో అబ్దుల్లా లాగా వినపడుతుంది. సో అట్లాగా ఆ పాట. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అలీ గారు. సో నెక్స్ట్ జనరేషన్